హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఒక 10 days బ్యాక్ వీడియో. నేను ఆ రోజు అయితే పొద్దున 4కి లేచిన. నేను రికార్డ్ చేసేది వచ్చేసి 4:45కి. ఆ రోజు ఎందుకు తొందర లేచిన అంటే కొన్ని బ్యాగులు అయితే కుట్టేది. అప్పటికి మస్తు రోజులు అయిపోతుంది కుట్టాలని చెప్పి లేచిన. కానీ నేను ఆ రోజు కుట్టినంటే ఇప్పటికి 10 days అయిపోతుంది. ఇంతవరకు కూడా అసలు వీటిని మళ్ళీ ముట్టలేదు. ఎందుకోసం అంటే ఈ కంటైనర్ పని నడుస్తా ఉంది కాబట్టి అవి జోలికి కూడా పోలేకపోతున్నా. మా వాళ్ళు అయితే ఆరాంసే వండుకోరు. బావ అయితే నిండా ముదురుకుండు. నేనైతే ఇట్లా పొద్దున్న లేచి నాకేమైనా వర్క్ ఉంటే చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మెలోడీ సాంగ్స్ పెట్టుకొని చేస్తా. ఎందుకంటే ఆ పాటలు వింటే నాకు నిద్ర అనేది రాదు. అట్లా అని చెప్పేసి నేను రోజు పొద్దున అయితే అస్సలే లేవను. 6:30, 7కి ఇట్లా లేస్తా. కానీ మా పెళ్ళైన కొత్తలో మాత్రం బీడీలు చేసేదాన్ని. నైట్ 12 వరకు, మార్నింగ్ 4కి ఇట్లా లేచి చేసేదాన్ని. అప్పట్లో అయితే ఇట్లా పాటలు పెట్టుకుంటా ఇంటూ బీడీలు చేసేదాన్ని. అప్పటికి ఇప్పటికైతే మా లైఫ్ చాలా చేంజ్ అయింది. మరి అది ఇప్పేసిన అదేంటి స్వెటర్ వేసుకుంటే, స్వెటర్ అంటే టీ షర్ట్ వేసుకుని ఇప్పేసిన ఉడకపోస్తుందని చెప్పేసి. ఇప్పుడు టైం 6:03 అవుతుంది. ఆవిడ లేచిండు, చూపిస్తా. ఇప్పుడు ఆ కావడం అనుకోండి కదా, లేడాడా నీడు ఉన్నాడు. ఏం చేస్తావు ఇప్పుడు? నిద్ర వస్తలే కదా, ఆ ఫోనే తీసుకున్నప్పుడు. అయితే ఇప్పుడు లేచిండు, 6 అవుతుంది టైము. ఇక ఊరుకోవాలంటే ఏంటంటే పొద్దున్నగానే అన్ని వీడియోస్ ఉంటాయి కదా, ఈరోజు ఏ వీడియో పెట్టాలి, ఏం కథ, అవన్నీ కటింగు, లేదంటే అంతకుముందు తీసిన మళ్ళీ అంటే తీయకుండా ఇప్పుడు తీసి మళ్ళీ వర్క్ అంతా కటింగ్ ఇట్లా అవన్నీ చేయాలి. కాబట్టి ఇప్పుడు 6 అవుతుంది. ఊరుకోదాం అనుకుంటుంది. ఇక మా కోడలు అలా కొడుకుంటుంది కదా, పోదాం అనుకుంటున్నాం. కాబట్టి పిల్లల దూరంగా పోదాం అనుకుంటున్నాము. బాగా ఇప్పుడు వీడియోస్ అన్నీ చూసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. నేను అప్పటిలోపు పిల్లల్ని రెడీ చేసి చేయాలి. మా పాపకు లేచింది ఈరోజు. ఏమైంది రెడీ చూస్తున్నాడు తొంగి ఉండవు మూలకవాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక బియ్యం అయితే కడిగేస్తున్నా ఒక 2 glasses. ఎందుకంటే వాళ్ళ అంటే ఇక కొంచెం ఎక్కువ తక్కువ కడుగుతున్నాయి. ఎందుకంటే సాయంత్రం వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే అని చెప్పేసి నేనైతే ఎప్పుడు రైస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు తింటాడో నాకే తెలియదు. ఈ చిన్నోడైనా శ్రద్ధ అయినా ఒకసారి అన్నం ఉన్నప్పుడేమో అడగరు, అన్నం లేనప్పుడేమో అడుగుతూ ఉంటారు. కాబట్టి కొన్ని అయితే ఎక్కువనే ఉడుతాయి. నేను ఈ బియ్యం అయితే ఇప్పుడు బిజీలో వేస్తాయి. ఇలా ఇప్పుడు ఏం కూర వండుతున్నావు మమ్మీ? లెమన్ రైస్ చేస్తా. ఇడ్లీ చేస్తా, అది తినేసి మరి ఇది లెమన్ రైస్ చేస్తా. ఇడ్లీ ఇప్పుడు వేయకు, అన్నం అంత వండినాక లెమన్ రైస్ చేసినాక ఇడ్లీ ఉడుకుతుందా పొలవు? ఉడకది పెట్టాలి. 2 వేసుకుంటే ఒకటి వేసుకుంటే ఒకటి వేసుకుంటే మళ్ళీ రైస్ నానుతుంది కదా. ఈ రైస్ నానితే కొంచెం పిండి తీసి అని చెప్పిన పిండి ఎందుకు తీసేసినామే? కొంచెం తీసిన అట్లాగా. ఉప్పు వేస్తున్నా, పొద్దుకే లేదు. ఇప్పుడే వేసేస్తున్నా. అదే కదా, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దీనికి కొంచెం లోనట్టుంది. పిండి స్మెల్ వస్తుందని కొంచెం అయ్యేది ఉండే. స్మెల్ పుల్లగా వస్తుందా? పుల్లగా అంటే మంచిగా వస్తుంది. ఇడ్లీ స్మెల్ ఎట్లా వస్తుందా నీకు? మరి ఎట్లా వస్తుంది? ఎదురుగుండానే దగ్గర ఉంటే వస్తుంది. దగ్గర స్మెల్ ఇడ్లీ స్మెల్, ఇడ్లీ పిండి స్మెల్ వస్తుంది. మంచిగా ఉంది కానీ మంచిగా ఉంటుందా? పొద్దు కదనే ఉంటుందా? ఇక వాటర్ క్వాంటిటీ అనేది చూసుకోవాలి. నేను కొంచెం పోస్తా, కొంచెం థిక్నెస్ అయింది. ఇప్పుడు ఇడ్లీ ప్రాసెస్ చూపిస్తున్నావు? లేదు రా, అన్ని మిక్స్ పోసేసిన. చాలా పోసింది. ఎట్లయితుంది ఇడ్లీ? క్లాత్స్ యూజ్ అవుతుంది మన. వేస్తే పెద్ద టాస్క్. అయిపోయింది కొంచెం, ఇది అయిపోయింది కొంచెం. గిట్టగా
మంచిగా వస్తుంది. వాటర్ పోసి పెట్టేస్తాయి కదా. ఇప్పుడు ఇడ్లీ పెట్టిన మధ్యలో బాగా వస్తుంది కోసం వాటర్ పెట్టిండు స్నానానికి. రైస్ కూడా పెట్టేసిన 3 పొయ్యిలు అంటించేసినాము. అయితే బయట కూడా నూకినా సలేనా కానీ చిన్న వర్షం వస్తుంది. టేస్ట్ ఉండదు నాన్న వాడికి పోలేం కానీ బయట నూకి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పట్టిన నేను పైప్తోని అదే నల్లతో బోర్తోని అంత అయిపోయినాక ఇప్పుడు వాన పడుతుంది. ఇదంతా నూకాలకి అంతే క్లీన్ అంటే ఇక అంతా చెత్త చెత్త ఉంటుంది. మిషన్ కాడ ఇదంతా మంచిగా ఉంది కానీ నూకేసి స్నానం చేస్తా. ఓకే ఇక అదైతే అన్నం 2 గిజ్జీలు వచ్చేదాకా ఉంచుతా అంతే. ఏమైంది? ఏం కాదు. ఏం తిట్టారు? మా డాడీ మా మమ్మీ పళ్ళు తోముకుంటుంది. లేదైతే అని నూకుతాను నూకమన్నా నేను. కానీ మా మమ్మీ రోజు పళ్ళు తోముకొని స్నానం చేసినాక మాకు అన్ని చేసానికి కొంచెం లేట్ అవుతుంది. అన్నం పెడతారా నీకు? అదే అన్నం పెట్టదా? చట్నీ నైట్ అవుతుందా? చట్నీ నైట్ చేసావా? చట్నీ అన్నం వేసినా మరి కూర ఉండాలి కదా. అన్నం మరలా అన్నం కావద్దా? అన్నం మరలే మీ డాడీకి మొత్తం సపోర్ట్ చేయ బిడ్డ సపోర్ట్ చేయండి మీ డాడీకి. కానీ ఈరోజు మా డాడీ ఇస్తాను దానికి. రోజు లేట్ అయ్యి రోజు ఏమో ఎప్పుడు అనుకున్నా మర్చిపోయినా. రోజు లేట్ అవుతుంది కొంచెం లేట్ అవుతుంది. మా మమ్మీ పళ్ళు తోముకొని కూర ఉండాలి అన్నం ఉండాలి టిఫిన్ చేయాలి తినిపోయే దానికి. చేతి పడుతుంది. వ్యాన్ వస్తుంది ఇప్పుడు 7 అవుతుంది 8కి వ్యాన్ వస్తుంది. నేనేమో మెల్లగా తీస్తున్నా వీడియో. తొందర పళ్ళు తోముకొని నేను కూడా. ఇగో మా మమ్మీ ఇప్పుడు పళ్ళు తోముకున్న తర్వాతకి స్నానం చేస్తుంది. స్నానం చేసినాక మా మమ్మీ పళ్ళు అన్నీ అయిపోయినాక మాకు చేస్తుంది. కానీ మా మమ్మీ నైటే చేసిందంట చట్నీ. అదే నైటే చేసిందంట చట్నీ. మగ్గు నాకు తెలుసు నేను స్నానం చేస్తలేదు. స్నానం మగ్గుతోనే నేను నైట్ చట్నీ చేసిందంట. ఇప్పుడు అన్నం లెమన్ రైస్ చేస్తుందంట. అందుకే పళ్ళు తోముకొని స్నానం చేస్తుంది. కానీ ఈరోజు కొంచెం లేట్ కాదు రోజు ఎక్కడనే అవుతుంది. ఆ రోజేమో అన్నం కూర వండుతుంది కాబట్టి లేట్ అవుతుంది. సగం అన్నం ఉంచడానికి కలిపేసి ఇప్పుడు ఇంకా చుట్టేయలేదు మా మమ్మీ. మా తమ్మునికి స్నానం చేపిస్తుంది. అరే ఇది ఎత్తదికింది అది. మా డాడీ ఏమో కలిపేస్తుండ్రు. ఇంకా మా మమ్మీ నాకు జుట్టు అయితే మస్తు 2 గంటలు వేస్తుంది. అప్పలోపు వ్యాన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు టైం అవుతుంది పెళ్ళి చూస్తుంది. అట్లా స్నానం చేసిన లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయినా బలవంతంగా లేదా ఇట్లా లేచి నైట్ 12 దాకా అయ్యాడు. ఇప్పుడు లోమటలు వేస్తాడు. నాకు జుట్టు పేరు వేసుకుంటే జుట్టు దాచేదా జుట్టు వేసింది దూదు దాన్ని ఫాస్ట్ ఫాస్ట్ ఇస్తుందా కూర్చో 5 నిమిషాలు తింటారు. ఆగు నేను పెడతా. ఈ జుట్టు అయితే వస్తుంది స్నానం చేస్తాక నన్ను కాదుందా తిట్టడు గట్ట తిట్టడు ఇంకా ఫస్ట్ బస్సు పోయినాక లాస్ట్ మా వ్యాన్ వస్తుంది. అది ఇందాక
అది చేసి చూస్తున్నా ఫిఫ్త్ దాకా పంపిద్దాం. ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్తుంది ఇక స్పూన్ సిక్స్త్ నుంచి. నేను ఎందుకు పెడతా, నన్ను ఎందుకు అడుగుతావు? నాకు తెలియదు అవన్నీ. అమ్మి తిను, వాడికి ఇడ్లీ పెట్టు అలా ఒకటి స్నాక్స్. నువ్వు అది నేను కూడా ఫోన్ చేస్తాను చెప్పు శ్రద్ధ నువ్వు అది టీచర్కు ఏమని స్నాక్స్ పెట్టమని. మా చిన్నోడికి అయితే కొన్ని ఇడ్లీ పెట్టింది స్నాక్స్కు. మా చిన్నోడు ఇలాన్నీ ఏరేసి పెడతా, ఇదైతే ఏరకుండా పెడతా. కానీ ఇది మా పాపది, ఇది మా చిన్న స్పూన్ వేసుకుంటావు సైడ్కా. ఖర్చుకులు ఎవరి వేసుకురాయి. ఎవరు తిన్నా ఇక మూడు ఇడ్లీ కూడా నేను అయిపోతావా? నువ్వు వేసుకొస్తా బ్యాగ్ వేసుకుని అన్నం రాసుకుంటూ పోతుంది. చెప్పులు వేసుకో. మావాడైతే అప్పుడు పోవాలంటే ఒప్పవు. ఇప్పుడు శ్రద్ధ బ్యాగులని చదివింది అనుకో బయటకు అయిపోగా నీకు అన్నం తినలేడు. వాడు కూడా పోవాలన్న ఉద్దేశంతో స్కూల్ పోతామంటేనే వద్దంటాడు. శ్రద్ధ బ్యాగ్ వేసుకోగానే మీకు అన్నం తిని బంద్ చేసి బయటకు వస్తాడు. ఇక అగో తిని ఇప్పుడు ఇట్లాంటి ఎంత ఇష్టం అయినా చెప్పులు వేసుకో. హాయ్ వస్తుందా ఏందా బురద 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 రాలే. ఇగో ఇప్పటికనేమో రానని ఓవరాక్షన్ చేసిండు. ఆడ వ్యాన్ వచ్చింది, ఆడ వ్యాన్ వచ్చింది. వ్యాన్ రాని కథ అమ్మి పోతావా వద్దుది నువ్వు పోతావా వద్దుదా ఇంటికి పోదామా వ్యాన్లో పోతావా ఇదా సరే వ్యాన్లో పోదాం. అక్క పోతుందట గుర్తి బ్యాగ్ ఎట్లా వస్తుంది. అమ్మ ఇచ్చాడు అమ్మ ఇద్దరు చూడగా వద్దా వద్దా పిల్లల బస్ వచ్చేసి పోతురుగా. ఎలా చద్దు డోర్ దిక్కు కూసోకురే. నాకు రమ్మన పైన వచ్చారా అప్పుడే పోతుంది. వ్యాన్ వచ్చినాక ఒకరికి ఉంటాడు, వాడు వ్యాన్ వచ్చినాక ఒకరికి పోతుంది. ఇక వ్యాన్ వచ్చింది, వ్యాన్ ఆడ నుంచి వస్తుంది, ఎన్ని నుంచో దూరం నుంచి ఎల్లో కలర్ ఉంటుంది కదా, చూడగానే మామిడి బ్యాగ్ తీసుకున్నాడు, వేసుకున్నాడు తప్పక అది పట్టుకుని గుట్టి పట్టుకుని ఇక పోతాను. ఆడికి పోతేనేమో ఏడుస్తాడు. పిల్లలు ఒక్కొక్కరు పిల్లలు పోయేటప్పుడు ఏమో ఫోన్ పోయినాక అదే ఆయన ఆడికి రమ్మంటావు ఇంటి దాకా. ఎందుకంటే కొత్త కొత్త కాబట్టి ఇప్పుడు ఇలా బస్సు ఇందాక వచ్చిందని వీళ్ళకి ఇందాక వస్తే జర దగ్గరికి అయితే మనం అనే ఉన్నాం అనుకో గేట్ ముంగట, ఇందాక వస్తాడు కదా, చూస్తాడు, చూసి నాకు వస్తాడు, నడుచుకుంటూ వచ్చేలోపు వస్తాడు, లేట్ అవుతుందని. అదే అలవాటు చేయాలి 4 రోజులు. 4-5 రోజులు ఉంటే తర్వాత మళ్ళీ ఆడికి పోతే ఎట్లయినా దగ్గరనే. కానీ ఈడున్నప్పుడే ఇక ఇందాక వస్తే ఇగో మొన్న 8కి వచ్చారు బరాబరి. 8కి వచ్చేప్పుడేమో బస్సు మిస్ అయింది. ఈరోజు 7:50కి వచ్చారు. ఇప్పుడు టైం అయితే అంటే 8-7 అవుతుంది. 8 దాటి 10 నిమిషాలు 20-25 నిమిషాలు మాగ మళ్ళీ లేట్ అయిపోతే మిస్ అయిపోతే మళ్ళీ దించి రావాలని. అంటే 7:50 నుంచి ఎప్పుడైనా వస్తానండి బస్సు. ఆడెప్పుడు వస్తుంది ఇక 7:30కే వస్తుంది ఆడ 7:30 కంటే మస్తు ఇబ్బంది అవుతుంది. మినిమం ఇట్లా 8 కన్నా పర్లేదు, కానీ 7:30 కంటే పోరాలు వాటిలో ఏమన్నా అయ్యా ఈమెయిల్ వేస్తుంది. కానీ చిన్నోడు వాళ్ళు వేసేవారు. మళ్ళీ కొంచెం ఏమైనా దింపింది 12 దాకా లంచ్ బిల్ ఉంటుంది. ఇక అట్లా అందుకే పిల్లలకు ఇంటికే వస్తారు. అందుకే గజ్వెల్గా స్కూల్ దగ్గర ఏం చేస్తా
టైంకు పంపిస్తాయి. కొన్ని బస్సులు లేట్ వస్తాయి, కొన్ని బస్సులు ముందర వస్తాయి.